రైతుల కోసం రోడ్డెక్కుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలల తర్వాత బహిరంగ కార్యక్రమం రోడ్డెక్కే కార్యక్రమం ప్రారంభించింది. కూటమి ప్రభుత్వాలు అన్ని విధాలుగా నష్టపోతున్న రైతుల సమస్యల మీద ఆందోళన చేపడుతున్నామని ప్రకటించింది. నెల 13 రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడంతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేసింది. లేటెస్ట్గా రైతులకు పెట్టుబడి సాయంగా అంతకుముందు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా 13,500కు బదులు పథకం పేరు మార్చి అన్నదాత సుఖీభవ పేరు చెప్పి 20,000 ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని, ఏడాది 2 సీజన్లో ₹1 కూడా రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆందోళనకు దిగుతోంది. ఇటీవల వరుస తుఫాన్ల మీద ముందస్తు సమాచారం ఉన్న ఎక్కడ రైతులను ఆదుకునే యోచన చేయలేదు. అలాగే పౌర సరఫరాల మంత్రి కానీ సీఎం కానీ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆరోపించింది. వాస్తవంగా ఇద్దరు సమీక్షించారు, నో డౌట్. అది పౌర సరఫరాల మంత్రిగా దాన్ని సీఎంఏ సమీక్షించినటువంటి విషయం అయితే ఉంది. మరోవైపు గతంలో ఈ క్రాప్ విధానంతో ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ పకడ్బందీగా జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్ధతికి మంగళం పాడింది. ఈ క్రాప్ లేదు, ఆర్బీకేలు నిర్వీర్యమైంది. దీంతో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైంది. ఆ వ్యవహారం అంతా మళ్ళీ దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా పంటల గిట్టుబాటు ధర అన్న మాట లేకుండా పోయింది. రైతులు ఒక్కో 75 కేజీల ధాన్యం బస్తా మీద ₹325 వరకు నష్టపోతున్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ధాన్యం సేకరణ సందర్భంగా రైతులకు పక్కాగా గన్ని బ్యాగులు, లేబర్ రవాణా ఖర్చులు అందిస్తే ఒకవైపు ప్రభుత్వం స్వయంగా ధాన్యం సేకరించడం, మరోవైపు ఇవన్నీ కూడా భరించడం మూలంగా రైతులకు ఖచ్చితంగా కనీస మద్దతు ధర లభించడంతో పాటు అదనంగా ₹252 దక్కినాయి. ఫోన్లో మెసేజ్లు పెడితే చాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, కానీ జరగట్లేదు అన్నటువంటి ఆరోపణ చేసింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకి దిగుతున్నామన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. పోస్టర్ని కూడా రిలీజ్ చేసింది.